అడవిలోని చెట్లను నరకకుండా రక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. బుధవారం తాడ్వాయి మండలం కేంద్రంలోని సమ్మక్క సారక్క కళ్యాణ మండపంలోని గుత్తికోయ గిరిజనులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్సీ ఎస్పీ శబరీష్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గుత్తికోయ గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ FDO DSP జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానూత్ రవిచంద్ర, మండల ప్రత్యేక అధికారి రాంపతి, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లాలోని 84 గుత్తికోయ గ్రామాల ముఖ్యమైన పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాకు అంటే చాలా 5 సంవత్సరాలుగా 2006 నుంచి దాదాపుగా అన్ని ఊర్లు నేను తిరిగినప్పుడు 2004లో పాలించలోకి వచ్చిన చాలా ఊర్లు గుడాలు ఇక్కడ మనకు లింగాపూర్ చాలా ఎక్కువ లేదు. నేను అప్పుడు తక్కువ ఉండేది. లింగాపూర్ ఒకటి, తర్వాత మన ఎక్కడ దగ్గర ఒక ఊరు ఉండేది. ఆ 2-3 ఊర్లే మనకు బాగా పరిచయం ఉండేది. తర్వాత మీ అన్ని గుడాలోకి ఈ 10 ఏళ్ళు విస్తృతంగా తిరగడం జరిగింది. మీ అందరూ పడుతున్నటువంటి బాధలు కూడా నేను ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడడం, నాకు చేతనైన పద్ధతిలో బోర్లు వేయించడం, లేదా మెడికల్ క్యాంప్స్ పెట్టడం, లేదా వేరే కాడ కొంగు పట్టుకొని అడుక్కొచ్చైనా కూడా కరోనా టైంలో కానీ, వరదల టైంలో కానీ, లేదా ఏదో ఒక రూపంలో మీ ఊర్లకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు పట్టుకొచ్చి మీకు మీ పేదరికం, మీ కష్టాలు చూసి సాయం చేసి వచ్చేవారు. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది, అధికారంలో ఉన్నాము, మన ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మీ యొక్క ప్రాబ్లం తెలుసు. ఎందుకంటే వారు మరి జలగలంచ తాడ్వాయి అడవుల్లో జలగలంచ, అప్పుడు జలగలంచ లోపల 3 కిలోమీటర్లు ఉండే బావతల, ఇప్పుడున్న జలగలంచకు ఆపోజిట్ దారిలో ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడ దాకా బైక్ మీద వచ్చి మరి ఆ ఊరు కూడా సందర్శించి వాళ్ళందరినీ హైదరాబాద్ రమ్మని, అక్కడ మరి అప్పుడు ఫారెస్ట్ వాళ్ళందరినీ లేడీస్ ఇక్కడ చెట్ల కట్టేసి కొట్టడం వల్ల పెద్ద సమస్య కూడా అయింది 2015లో. అప్పుడు ₹1,00,000 ఇచ్చి ఆ ఊళ్ళకు బోర్ వేసుకోమని కూడా సీఎం గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడు మేము మన టీడీపీలో ఉండే నేను కానీ సీఎం గారు కానీ అప్పుడు ఆ రోజు కూడా వారు రావడం అనేది మీ బాధల గురించి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ మరి ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో మరి ఇది సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు. మీ అందరి సమస్యలు చూసినప్పుడు ప్రధానంగా మంచినీరు, కరెంటు, అంగన్వాడీ, అదేవిధంగా హెల్త్, రోడ్డు, ఇల్లులు, ఆధార్ కార్డు, గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. మేజర్ రేట్ ఉన్నాయి. దాంట్లో పెద్దగా కష్టమైన కొన్ని ఉన్నాయి, కొన్ని మన చేతిలో మనం ఇక్కడ చేసుకోగలిగేది కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ కొన్నింటిని ఈ నెల రోజులు, ఈ 15 రోజులలో మేము తప్పకుండా వాళ్ళకి అవసరమైతే మా సొంతంగా ఏదైనా ఫండ్ క్రియేట్ చేసి స్కూల్ నడిపించినాం కొన్ని రోజులు ప్రైవేట్ వాళ్ళ అట్లా. ఇవాళ మరి అంగన్వాడీ సెంటర్స్ కూడా, ఎందుకంటే డీప్ ఫారెస్ట్ లో ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఆబ్జెక్షన్స్ ఉంటా ఉన్నాయి ఫారెస్ట్ కానీ వైల్డ్ లైఫ్ ఏరియా. కాబట్టి పిల్లలకు సరైనటువంటి పౌష్టికాహారం దొరకడం లేదు. గర్భిణీ స్త్రీలకు కూడా సరైనటువంటి ఫుడ్ లేకుంటే మరి డెలివరీ టైంలో ఇబ్బంది పడతారు. పుట్టే పిల్లలు కూడా చాలా చిన్నగా పుట్టి చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందే మీ పేదవారు మంచి ఫుడ్ దొరకదు. కాబట్టి వాళ్ళకు కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడెక్కడ అంగన్వాడీ సెంటర్స్ అక్కడ ఒకటి చిన్న రూమ్ లేదా మీరే ఒక గుడిసెలాగా మంచిగా తయారు చేసి అడిలో అక్కడే నెల సరుకు అక్కడే మీకు దించి ఇస్తాము. అది మీరు పిల్లలకందరికీ ప్రతిరోజు ఇచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేస్తాము. మంచినీళ్ళని కూడా కొన్ని డ్రమ్ములు అడ్జస్ట్ చేయడం, వీలైనంత వరకు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మరి వాళ్ళ సహకారం కూడా తీసుకొని కొన్ని వీలైన చోట్ల బోర్లు వేయడము, అదేవిధంగా సోలార్ అయితే
ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, హైదరాబాద్ లేదా సిటీ ప్లేస్ నర్సంపేటలు కావచ్చు, నల్గొండలు కావచ్చు, లేకపోతే రకరకాల ఈ ప్రాంతాలలో అందరూ కలిసి బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళని అలౌ చేయదు. కొత్త వాళ్ళని ఎవరిని కూడా ఎందుకంటే మన దగ్గర అడవి ఏరియా ఎటువైనా మన అడవిలో పోయే అడవి కొట్టాలి. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నోళ్ళ వరకు బతకండి. కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్తగా అడవి కొట్టి కొత్తగా సమస్యలు తెచ్చి ఉన్నోళ్ళకి మీరు ఇబ్బంది వచ్చే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం అంగన్వాడీ సెంటర్ మినీ సెంటర్స్ లాగా మేము మా సొంతంగానైనా అది ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మంచినీళ్ళని కూడా పరిష్కారం చేస్తాము. ఆధార్ కార్డు సమస్య కూడా ఉంది. దేశంలో ఎక్కడున్నా కూడా ఆధార్ కార్డు ఇవ్వచ్చు. ఆధార్ కార్డు